హాయ్ ఫ్రెండ్స్, మన దగ్గరికి అయితే ఇప్పుడు Innolux 40 ఇంచెస్ ప్యానల్ రావడం జరిగిందనమాట. దీని ప్రాబ్లం చూసుకుంటే బ్లాక్ స్క్రీన్లో ఉంది. దీనికి చూసుకుంటే సైడ్ ఏసీస్ కూడా వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి, సైడ్ కాప్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే దీన్ని మనము స్టెప్ బై స్టెప్ చెక్ చేద్దాము. బ్లాంక్ ఉంది కదా, బ్లాంక్ని ఎలా రిజాల్వ్ చేయాలి ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ అన్నది చూద్దాము. ఇప్పుడైతే నేను పవర్ అనేది ఇచ్చాను అనమాట. చూడొచ్చు, స్టాండ్ బై అనేది కూడా రిలీజ్ అయింది. ఇప్పుడైతే మనం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటిగా చెక్ చేద్దాము. ఇక్కడైతే నేను ఒక ప్రాప్ అన్నది గ్రౌండింగ్ అనేది పెట్టాను అనమాట. ఇంకొక ప్రాప్ అన్నది వోల్టేజ్ చెక్ చేయడానికి పాజిటివ్ తీసుకున్నాను అనమాట. ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను VCC చెక్ చేస్తాను, ప్యానల్ వోల్టేజ్. చూడొచ్చు మీరు అక్కడ 12 వోల్టేజ్ అనేది వచ్చింది అనమాట. 11.83 వోల్టేజ్ ఓకే ఉంది. ఇప్పుడైతే నేను VGH చెక్ చేస్తాను. చూడండి, ఇక్కడ VGH ఉంది కదా, VGH చెక్ చేస్తాను. VGH దగ్గర అయితే మనకి ఎటువంటిది ఏం లేదనమాట వోల్టేజ్. చూడొచ్చు మీరు అక్కడ. ఇక్కడ VGHP అనే దగ్గర కూడా వోల్టేజ్ అయితే ఏం లేదు. 15 వోల్టేజ్ AVDD వోల్టేజ్ అన్న చెక్ చేస్తాను. చూడొచ్చు, AVDD వోల్టేజ్ కూడా ఏమీ లేదనమాట. మనకు వోల్టేజెస్ అయితే రావట్లేదనమాట. ఇప్పుడైతే దీన్ని మనము ఈ వోల్టేజెస్ రావడం లేదు కదా, ఎందుకు రావడం లేదు అనేసి చెక్ చేసుకుందాం ఒకసారి. నేనైతే ఇప్పుడు పవర్ నుంచి రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసి మీటర్ అన్నది బజార్ రేంజ్లో పెడతాను. బజార్ రేంజ్లో పెట్టాను. ఇప్పుడు చూడొచ్చు, మీటర్ అన్నది బజరింగ్ వస్తుంది. ఇప్పుడైతే నేను ఈ PFs ఉన్నాయి కదా, ఈ PFs అన్ని చెక్ చేసుకుంటాను అనమాట, షార్ట్ ఉందా లేదా అన్నది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ PFకి నేను అటు ఇటు పెట్టానంటే ఇది షార్ట్ ఉన్నట్టు చూపిస్తుంది అనమాట. ఈ PF కానీ, అండ్ ఇక్కడ ఈ PF కానీ, అండ్ ఇక్కడ ఉన్న PFs కానీ, ఇక్కడ చూడండి అన్ని PFs షార్ట్ చూపిస్తుంది. ఇక్కడ ఈ PF చూపించడం లేదు, ఇక్కడ ఉన్న PFs చూపించడం లేదు. ఈ సెక్షన్ PFs చూపిస్తుంది, అండ్ ఇక్కడ ఈ PF కూడా షార్ట్ చూపిస్తుంది. ఓకేనా, అండ్ ఇక్కడ కూడా ఈ PFs షార్ట్ చూపించడం లేదు, ఇది ఒక్కటి చూపిస్తుంది అనమాట. ఇది ఏం వోల్టేజ్ అంటే, ఆ PF ఎందుకు షార్ట్ అవుతుంది అంటే అది మనకు AVDD వోల్టేజ్ అనమాట, 15 వోల్టేజ్. ఇప్పుడు దాంట్లో మనకి ప్రాబ్లం ఉంది కదా, అంటే అన్ని PF ఫాల్ట్ ఉన్నదనమాట, ఏదో ఒక్కటి మాత్రమే ఫాల్ట్ ఉంటుంది. ఇప్పుడు అన్నది మనం దాన్ని ఫైండ్ అవుట్ చేసి రిపేర్ చేసిన తర్వాత పిక్చర్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఓకేనా, ఈ ఫైండ్ అవుటింగ్ వీడియోస్ అంతా కూడా మనం గ్రూప్ ఒకటి క్రియేట్ చేసామన్నమాట వాట్సాప్లో, పెయిడ్ గ్రూపు. ఆ పెయిడ్ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకి మనం ఇక్కడ ఏ స్టెప్లో మనం ఈ PF అన్నది ఫైండ్ అవుట్ చేస్తున్నాము ఏంటి అనేసి టోటల్ అన్నది గ్రూప్లో అన్నది పోస్ట్ అవుతుంది అనమాట. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవాలని ఆ వాట్సాప్ గ్రూప్లో అన్నది జాయిన్ అయ్యేసి చూడొచ్చు అనమాట. ఇప్పుడైతే మనం దీన్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆఫ్టర్ పిక్చర్ అలా వస్తుందని చూపిస్తాను. చూడొచ్చు, పిక్చర్ అన్నది వచ్చిందనమాట. మనం ఎక్కడా కూడా CKV కట్ చేయలేదు, ఇది ఏం చేయలేదు అనమాట. జస్ట్ ఏంటంటే ఈ VGL బోర్డ్తో అన్నది ఈ PF షార్ట్ అన్నది కనుక్కున్నాం అనమాట ఎలా ఉందనేసి. హైలైట్ ఏంటంటే మనము షార్ట్ ఉన్న PFకే పెట్టామన్నమాట ఇది. అందుకనే అది మనకు స్పార్క్ రావడము, మనకి ఇక్కడెక్కడ మెల్ట్ కాకుండా వచ్చిందనమాట. బట్ మనం ఏదన్నా ఇక్కడ PF కానీ ఇటు సైడ్ PFs కానీ పెట్టినట్టయితే ఇదైతే మనకు మెల్ట్ రావడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడైతే చూసారు కదా, జస్ట్ ఈ 2 PFs వల్ల మనకి ప్యానల్ అన్నది బ్లాంక్ కండిషన్లో వచ్చింది. ఓకేనా, మన వరకు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వాట్సాప్ గ్రూప్లో అన్నది జాయిన్ అవ్వండి. ఓన్లీ 499 మాత్రమే ఉంటుందన్నమాట ప్లాన్. అది మంత్లీ సబ్స్క్రిప్షన్ అది చేసుకున్నారా అంటే ఇది మనకు ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉన్న దాంట్లో అప్డేట్ చేస్తుంటాను ప్యానల్కి సంబంధించినవి. ఓకే, మన వరకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.